కర్మ కర్మ వసంతి, ఇదంతా నీవాలే, లేకపోతే మా అన్నయ్యని కుక్కలా కొరికేవేంటి? నన్ను కుక్కంటావా? అంటే అది ఇంకో ఇంజెక్షన్. రెండో ఇంజెక్షన్. అయినా ఎదబెట్టకారం కాకపోతే దాని నోట్లో నోరెందుకు పెట్టావరా? ఒరే నోరు పెట్టలేదురా, చెయ్యే పెట్టాను రా బాబు. అమ్మా అందరికి చెప్తున్నా, ఇంకోసారి నన్ను గాని నా కుటుంబాన్ని గాని ఏమైనా అన్నారో మీది పెద్ద కుటుంబం మరి. ఒసై నగలగుంతా నువ్వైపోయినావే, అయిపోయినావు ఓ లమ్మి. నాన్ రెడీ, నాన్ రెడీ. మూడో ఇంజెక్షన్. అయ్యో మూడో ఇంజెక్షన్ కూడా అయిపోయింది. సెప్టిక్ అవుతుందమ్మా. ఓయ్ అందరికి చెప్తున్నా, ఈ సేతు గుంటడు నా కాలు అట్టుకుంటేనే నానిక్కడికి వచ్చిన. మమ్మల్ని మహారాణుల చూసుకోవాల, కాదని పిచ్చేసా లేసినారో వచ్చిందాన్ని వెళ్ళిపోతాం. ఆ తర్వాత ఆ ఇస్సే గుంటడు చేతుల్లో మీకు నలిగిపోతాది. ఆ పని మాత్రం చేయొద్దు తల్లి. ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి, ఏమన్నా చేసుకోండి. మాలో ఏ ఒక్కరు మీ జోలికి రారు, నాది గ్యారెంటీ. ఓ సాస్, అలా అయితే నాకు చికెన్ తినాలని ఉంది. వెంటనే చికెన్ 65 చేసుకో. నాకు పిచ్చి పులుసు కావాలి. ఆవిడ ఉద్దేశం ఫిష్ రా, ఫిష్. నాకు ముద్దపప్పు, సాంబారు, అప్పడం. ముద్దపప్పు ఆవకాయ. ముద్దపప్ప. ఓ ఈ రోజు నాను అవే తింటాను, రోడ్డు చేసుకో. అక్కడ నాన్ వెజ్, ఇక్కడ ప్యూర్ వెజ్. ఇదేదో తేడాగా ఉందే. ఓ సోస్ రెడీ చేసుకో. పదమ్మి పదయ్యా. నాన్న చేతు, నాన్న చేతు, వీళ్ళతో వేగ్గలమంటావా? తప్పదమ్మా, భరించాలి, లేకపోతే మనమే జైలుకి వెళ్తాం. అది నిజమేరా. ఓ సెలత్తా, విన్నారుగా, వాళ్ళు అడిగిన కూరలన్నీ వండి పెట్టండి. అలాగే అత్తయ్య గారు. వండక చేస్తావా ఏంటి? వండుతాను, డబ్బులు ఇవ్వండి. నేను డబ్బులు ఇచ్చేటట్టయితే మిమ్మల్ని ఎందుకు వండమంటానే? మీ డబ్బులతోనే వండండి. మేము వండం. మేము వండం అత్తయ్య గారు. అయితే బసంతని పిలవాలనా? చూసేం చెయ్యాలి? జాతకం చెప్పాలా? అబ్బా, బసంతి ఎలా కొరికిందో తెలుసా? తెలీదే, చెప్పు. ఎలా కొరికింది? ఎలా కొరికింది? అవి పళ్ళ తుప్పు పట్టిన గుళ్ళనే. అలా కొరికే బేటి పత్తి. మరి అందరినీ కొరికి నేను ఒక్కదాన్ని కొరకకపోతే బాగోదు కదక్క, అందుకే కొరికాను. నిన్ను చంపుతా. చిన్నోర్మై.
ఆ బసంతితో ఎలా వేగాలో దాని నుంచి ఎలా తప్పించుకోవాలా అని నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ తిక్క చేష్టలొకటి. అమ్మా, ఎలాగైనా బసంతిని ఇంటి నుంచి గెంటేయాలే. ఎలాగే ఉందక్కా, మధుని ఎలా మెడపెట్టుకొని బయటికి గెంటామో దీన్ని కూడా అలాగే గెంటేద్దాం. మధుమదే పెద్ద కంచు అనుకుంటే ఇది దాన్ని మించిన కంచు కరుడని. కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసి డీల్ చేయాలి. నన్ను గెంటేస్తారా? చెప్తా మీ పని. అన్నయ్య వదినా, ఏంటి మధు? మనం సరదాగా ఇప్పుడు ఒక ఆట ఆడదాం. ఏ మాట సిస్టర్? కుంతలో ముంత. ఇంతలో ముంత. బాగుంది బాగుంది. ఎలా ఆడదాం మధు? అర్థమైంది సిస్టర్. ఇంకా రెచ్చిపోదాం పదండి. ఆ, సరే పదండి రండి. పదండి. సింహాద్రప్పన సామికే. ఈ గుంతలో పెట్టిన ముంత నాకే దొరకాల. లేదు లేదు, శ్రీకాకుళం సూర్యనారాయణ స్వామికి నా మొగుడు గొంతులో పెట్టిన ముంత నాకే దొరకాల. ఏయ్! 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 ఏంటి గుంత ముంత అని తవ్వుతున్నారు? కొంపదీసి మధుని పాతిపెట్టిన చోటు తవ్వరు కదా? అమ్మో, తవ్వారు, శవం బయట పడుతుందక్కా. మన పని అవుట్ అయిపోతుంది. అయ్యయ్యో, అలా తవ్వితే మనమేది కూరుకుంటావే, వెళ్ళి ఆపుతాం కదా. ఓలమ్మే, ఆ, ఇక్కడ లేదే. హా, హా, అల్లరుగో, ఆడుంటదేమో పద. ఆ. నేను తవ్వుతా ముందు, నేను నాన్న తవ్వుతా. అవుతాను, నాన్న అవుతానంటే. ఏ? నాన్న ఇక్కడ తాగుతాను. నాకు కూడా నాన్న ఇక్కడ తాగుతాను. అయ్యయ్యో, అదేంటి కరెక్ట్ గా మధు సమాధి దగ్గరికి వెళ్ళారు? అత్తయ్య గారిని పిలుద్దామా అక్క? వద్దే, ఈ మ్యాటరు మనమే డీల్ చేద్దాం. పద 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 పద. నాన్న ఇక్కడ తాగుతాను. నాన్న ఇక్కడ తవ్వుతాను. నాన్న ఇక్కడ ఓ సాస్, తాగుతాను. ఇంకా తవ్వలేదేటే? ఆ, ఏ ఏయ్ బసంతి, ఇక్కడ ఎందుకు తవ్వుతున్నావు? నా ఇట్టం ఇక్కడ కాకపోతే ఈ ఇంటి లోపల తవ్వుతాను. అడగడానికి నువ్వెవరో? ఇదిగో, ఎక్కడైనా తవ్వుకో, కానీ ఇక్కడ మాత్రం వదిలే. ఏ ఇక్కడ ఏంటి? శవం ఉంది. శవమా? ఓలమ్మో, ఓలయ్యో, ఇక్కడ శవం ఉన్నదంట. హాయ్ బాబాయ్ బాబాయ్ సమ్మా. ఇంటి లోపల శవం అంటే వీళ్ళెవరినో చంపేసి పూర్తి చేసినట్టున్నారా? అక్క, వీళ్ళకి తెలిసిపోయింది. నువ్వు నోరు మీవే. బసంతి, ఇది శవం అనలేదు, శివం అంది. అవును. దీనికి శివుడంటే మహా ఇష్టం, అందుకే పద్దాకా శివం శివం అంటుంది. అవునవును. ఓహో, ఒసస్ నగలగుంత అనవసరంగా భయపెట్టిస్తున్నావు కదే. అబ్బా, సరే సరే, మీరు పోండి, నన్ను తవ్వుకోవాలా. ప్లీజ్ బసంతి, ఇక్కడ తవ్వకు. మరి నా ముందెట్ట దొరుకుతుంది? ముంతేంటి? నేను ముంతలో 100 ఎట్టి గొంతులో పాతెట్టా. ఆ, ఆ ముంత ఎవరికి దొరికితే వాళ్ళదే 100. ఆ. ఓ అలాగా. సరే సరే సరే, మీ బదులు మేం తవ్వుతాము. ఆ ముంత దొరికిందనుకో, ఆ 100 మీకే ఇస్తాం, సరేనా? అలాగా? ఆ. ఓలమ్మి, ఈ మేకప్ గుంత, నగల గుంత మన ముంత వెతుకుతారటే. మనం రెస్ట్ తీసుకుందాం రా. తీసుకో. ఇదిగో నగలుకుంటా, తీసుకో. ఇక్కడ 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 రావయ్యా.
రా అవునక్క, మనం తవ్వడం ఏంటక్క? షూ. వాళ్ళు తవ్వితే మనం ఆపలేమే. అదే మనం తవ్వితే మధు గొయ్యి తవ్వకుండా ఆపొచ్చు. అందుకే ఈ ప్లాన్ వేసా. జాగ్రత్తగా పనిచేయి. ఆ బంతిగాడి ముంత ఎక్కడుందో బాబోయ్. అలాగే అలాగే ఇక్కడ ఇక్కడ ఇక్కడే కదా? ఇక్కడ కదా? ఇక్కడ 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 తవ్వండి. ఇక్కడే. ఇదిగో శిరీష, కళ్ళు తిరిగినట్టు నటించు. పడిపో 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 పడిపో. అయ్యో ఏటైనదే ఓలో ఏటైనదే. పర్లేదు పర్లేదు, రేపు తవ్వించుకుందాంలే. సరే, పదండి పదండి. పదండి. ఆ, రాయ్యా, పదండి, సిగ్గు పదండి, రెడీ చేస్తాను. శిరీష శిరీష లేలే. వెళ్ళిపోయింది. ఇదిగో శిరీష, మనం పడిపోయామని నువ్వు వాళ్ళు నిజంగానే నమ్మేశారే. ఎవరు లేరు, పద, పోదాం. బసంతి ఇప్పుడు మొత్తం తవ్వేస్తానే. ఎవరే బసంతే? నేను మధుమతే. అవును, నన్ను చంపి గోతిలో పాతేస్తావా? ఆ? నువ్వే కదా నన్ను చంపిందే. నిన్ను వదిలిపెట్టనే. నువ్వైపోయావు. మధు 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 ప్లీజ్ మధు, నీకు దండం పెడతాను మధు. నువ్వేం చెప్పినా చేస్తాను మధు. నన్నేమి చెయ్యకు మధు, ప్లీజ్. నిజంగా చేస్తావా? చేస్తాను, చేస్తాం. రేపటి పనులన్నీ ఈ రోజే చేయాలి. ఏ పనులు చెయ్యాలి మధు? నువ్వంట్లు తోమాలి. నువ్వు బట్టలు ఉతకాలి. చేద్దామని చెప్తాం, రాత్రి పడుకుంటాం. ఓకేనా? పడుకుంటే అది ఏం ఏయ్! మీరేమనుకుంటున్నారో నాకు తెలుసే. ఈరోజు రాత్రి మిమ్మల్ని పడుకోనివ్వను. నేను పడుకోను. రండే. ఏ రండే రండే రండే. ఏ లతా శిరీష ఎక్కడ తెచ్చారే? ఛీ! బారెడు పొద్దెక్కేదాకా బద్ధకంగా పడుకుంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారే? ఆ, ఆ! అంట్లు తోమేశారా? నిజమే, కల కాదు. ఉసే లత, శిరీష, లత, శిరీష, అయ్యో
అప్పుడు బట్టలు ఉతికేయటం ఆరేయటం కూడా అయిపోయిందా? ఏమైంది వీళ్ళకి ఈరోజు? ఏంటి, ఏం చేస్తున్నారు వీళ్ళు? కొంచెం మెల్లగా. ఒసేయ్! ఏయ్, ఏం చేస్తున్నారు ఇక్కడ? అయ్యయ్యో! ఏయ్, ఆగండి. ఏయ్, ఛీ, ఛీ, ఏడుకోకండి. ఏంటి, ఏమైంది? పొట్టత్తయ్య గారు, ఆ. మేము ఇంట్లో ఉండలేము. మేము మా పుట్టింటికి వెళ్ళిపోతాం. పుట్టింటికా? ఎందుకే? అంట్లో తోమలేక ఆ? బట్టలు ఉతకలేక. ఆ పనులన్నీ మిమ్మల్ని ఎవరు చేయమన్నారే? అది ఆ మధుమతి. మధుమత! అవును. మధుమత! అది చచ్చిపోయింది కదే, అదెలా చేయిస్తుంది? చచ్చింది కాబట్టి చేయిస్తుంది అత్తయ్య గారు. చంపుతా! చచ్చిన వాళ్ళు ఎలా వస్తారే? అయ్యో, దెయ్యమై వస్తారు అత్తయ్య గారు. ఆ? దెయ్యమా? ఏంటే, నిన్న కూడా పీడకలేమని వచ్చిందా? అయ్యో, నిజం అత్తయ్య గారు. కావాలంటే మా ఒంటి మీద దెబ్బలు చూడండి. ఓ, ఇదిగోండి ఇదిగోండి, చూడండి కావాలంటే. అవునే, దెబ్బలున్నాయి. ఆ మధుమతి కొట్టిందా? కాదు, ఏ శిరీష కొట్టింది. అవును అత్తయ్య గారు. నా ఒంటి మీద కూడా చూడండి దెబ్బలున్నాయి. అవును, ఉన్నాయి. ఇవైనా మధుమతి కొట్టినవేనా? లేదు అత్తయ్య గారు, లతక్క కొట్టింది. ఏయ్, మీ కంటికి నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఒకళ్ళు కొట్టుకొని దెయ్యం వచ్చింది, భూతం వచ్చింది అని చెప్తారా? నిజం అత్తయ్య గారు. అది కొడితే దాని చేతులు నెప్పుడతాయని మమ్మల్ని కొట్టుకోమంది. ఆ? దాంతో భయపడి ఒకళ్ళొకళ్ళు కొట్టుకున్నాం. అది చేయమంటేనే ఇంట్లో పనంతా చేసాం. ఆ? అది మా జోలికి రాకూడదనే ఇదిగో ఈ తాయెత్తులు కూడా కట్టుకున్నాం. ఆ? ఆ, నేను నమ్మను. అవునులే అత్తయ్య గారు, మీరెందుకు నమ్ముతారు? తర్వాత మీకు కూడా కోటింగ్ ఇస్తుంది కదా, అప్పుడు నమ్ముతారు. ఏయ్, నా కోటింగ్ ఎందుకు ఇస్తుందే? లతక్కే ఇమ్మని చెప్పింది కదా అందుకు. ఆ? ఏంటి, నన్ను నన్ను కొట్టమన్నావా? మరి మధు దైవై వచ్చిందంటే మీరు నమ్మట్లేదు కదా, అందుకే ఎప్పుడు మమ్మల్ని కాదు మధు, ఒకసారి అత్తయ్య గారిని కూడా వాయించి ఒక పని అయిపోతుందని చెప్పాను. ఒసేయ్ పాపిష్టిదానా, నా మీద నీకెంత పగ ఉంటే అలా చెప్తావే? అబ్బో, బాగా అత్తయ్య గారు, అసలు నన్ను ఎందుకు కొడుతున్నారు మీరు? ఆ? మధుమతితో నన్ను కొట్టమని చెప్పినందుకే. అబ్బా అత్తయ్య గారు, మీ దృష్టిలో మధు దెయ్యం కానప్పుడు మిమ్మల్ని ఎలా కొడుతుంది? ఆ, ఆ, అవును, ఎలా కొడుతుంది? ఆ, కొట్టదు. కానీ కొడుతుంది. ఎందుకు? అది తను దెయ్యమని మీకు తెలియాలి కదా, అందుకు. వసాయ్, ఈ దెయ్యాలు భూతాలు నన్నేం చెయ్యలేవే. అవునత్తయ్య గారు, కరెక్ట్ గా చెప్పారు. ఒక దెయ్యాన్ని ఇంకో దెయ్యం ఏమీ చేయలేదు. వసాయ్, నన్ను దెయ్యం అంటారా? అనసూయత్త, నీ కోడలని మెత్తగా దంచాను. ఇక బ్యాలెన్స్ ఉంది నువ్వే. ఈరోజు రాత్రికి నీకు ముహూర్తం పెట్టాను. నువ్వు రెడీగా ఉండు, వచ్చి వాయించి వెళ్తాను. అమ్మో అమ్మో అమ్మో, ఈ గారడి మంద మన ఇంటి మీద పడి పందులు తిన్నట్టు తినేస్తున్నారా? ఛ! ఇంతకు ముందు 10 కిలోల బియ్యం 30 రోజులు వస్తే వీళ్ళొచ్చాక 30 కిలోల బియ్యం 10 రోజులే వస్తోందిరా. అయ్యో, వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలరా భగవంతుడా? అమ్మా, ఆ, వాళ్ళ నుంచి తప్పించుకోవాలని చూస్తే ఆ ఎస్ఐ నుంచి మనం తప్పించుకోలేమమ్మా. కొన్ని రోజులు భరించక తప్పదు, ఏం చేయలేం. అత్తయ్య గారు, ఏమైందిరా అది అలా అరిచింది? ఏమోనమ్మా. శిరీషకేం పుట్టిందిరా, అది కూడా అరిచింది? అత్తయ్య గారు. ఏయ్, చిన్నమ్మ,
ఎందుకే అలా మంటల్లో పడిన మంకిల్లా అరుస్తున్నారు? అది నా మేకప్ కిట్ ఎవరో కొట్టేశారు. నీ మేకప్ కిట్ ఎవరు తీస్తారే? ఏమో. నా నగలు కూడా కొట్టేశారు అత్తయ్య గారు. అవునరా, అవునే. నెమలికి ఈకలు పీకడం ఎంత కష్టమో నీ నగల్లాగడం కూడా అంతే కష్టం. అలాంటిది నీ మెళ్ళ నగలు ఎవరు తీశారే?